మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 35 నుంచి 39 వచనాలు చదువుతాను, ఒకసారి మీరు గమనించండి. ఆయన పెందలకాడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన గలిలయ ఎందంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. 35 నుంచి 39 వచనాలు. ఇది మనం ఎన్నుకున్న పాఠం, 45వ పాఠం ఈరోజు. ఈ పాఠంలో మనం మొదటిగా ప్రార్థనా జీవితం గురించి నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రార్థనా జీవితం ఎటువంటిది, ఆయన ఎలా ప్రార్థన చేశాడు అనేటువంటిది సత్యాన్ని మనం చూసాం. ప్రార్థన మనం ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాం. ప్రార్థన చేయడానికి నియమాలు, నిబద్ధతలు, నిష్టలు ఇటువంటివి ఏమీ కూడాను లేవు. ప్రార్థన ఊపిరి. ప్రార్థన ఏంటది? ఊపిరి. సో నువ్వు అది నీ జీవితంలో ప్రతి క్షణం కూడాను, ప్రతి నిమిషం కూడాను నువ్వు చేయాల్సినటువంటి నీ ప్రథమ కర్తవ్యం, నీ ప్రాథమిక ధర్మం అని లేఖనం ద్వారా నేర్చుకుంటున్నాం. ఉపవాసం ఉండమని, ప్రార్థన చేయండి అని ఎవరు మనల్ని ముళ్ళుగరబెట్టి పొడిచి మనల్ని ఉద్రేకపరచాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. యు ఆర్ రియల్లీ బిలీవర్, నువ్వు నిజంగా విశ్వాసమైతే ప్రార్థనా జీవితాన్ని ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం లేని క్రైస్తవుడు మృతమైన శవముతో సమానం, చచ్చిపోయిన శవంతో సమానం. చచ్చిపోయిన శవం మాట్లాడుతుందా? చెప్పేది ఏంటదా? మంచినీళ్ళు తీసుకొచ్చేస్తుందా? చేయదు. అంటే ప్రార్థనా జీవితం అనేటువంటిది లేని క్రైస్తవుడు కూడా అలాంటివాడే. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని నేర్చుకున్నాం. తర్వాత ఆంద్రియ, పేతురులు, యోహాను, యాకోబులను దృష్టిలో పెట్టుకొని వారు ఏం చేశారు అంటే దేవుణ్ణి వెతికారు, దేవుణ్ణి కనుగొన్నారు. దేవుణ్ణి వెతికారు వాళ్ళు క్రీస్తుని కనుగొన్నారు. కనుగొన్న తర్వాత వాళ్ళ గురి, వారి లక్ష్యం, మరి వారు గమ్యం ఏంటనంటే క్రీస్తే. వారి గమ్యం ఏంటండి? క్రీస్తే. క్రీస్తు వైపు వారు నడిచినట్లుగా దేవుని పరిశుద్ధ లేఖనాలు మనకి చాలా స్పష్టతను ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఒక విశ్వాసిగా మన గురి ఏంటి అనంటే భూ సంబంధమైన అంశాలు కాదు, పరలోక సంబంధమైనటువంటి క్రీస్తే మనకు సమస్తం. క్రీస్తే అన్నీ మనకు. ఒకటి క్రీస్తుని మనం గురిగా కలిగి ఉండాలని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటనంటే యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి వచ్చాడు. ఈ స్పష్టతను మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో చాలామందికి తెలియదు. చాలామందికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆయన రావడం వెనకాల ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు. ఆయన దేవుడు ఎందుకు మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు? ఈ స్పష్టత మనకు చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే యేసుక్రీస్తు అనే దేవుణ్ణి కొన్ని అవసరాలకు పరిమితం చేసుకున్నారు కొంతమంది విశ్వాసులు. కొంతమంది విశ్వాసులు. యేసుక్రీస్తు వాళ్ళకి ఎప్పుడు అవసరం? జ్వరం వచ్చినప్పుడు, ఇంట్లో ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, చుట్టూత శ్రమలు, ఎవరు సహాయం చేయకపోతే అప్పుడు యేసుక్రీస్తు, అప్పుడు దేవుడు. ఇలా యేసుక్రీస్తుని కొన్ని పరిమితులకు, కొన్ని అవసరాలకు పరిమితం చేసుకున్నారు చాలామంది. అసలు ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టేశారు. ఆయన ఎవరు అనే పాఠాన్ని పక్కన పెట్టేశారు. ఆయన ఎందుకు చనిపోయాడు అనే పాఠాన్ని పక్కన పెట్టేశారు. ఇక దేన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు జీవితంలో అంటే మాకు అది చేసి పెట్టాలి, మాకు ఇది చేసి పెట్టాలి, మాకు అవసరాలు తీర్చాలి, మా అక్కర్లు తీర్చాలి,
యేసుక్రీస్తుని నమ్మితే మాకు స్వస్థత వస్తుంది, యేసుక్రీస్తుని నమ్మితే మా అప్పులు పోతాయి, యేసుక్రీస్తుని నమ్మితే మా కుటుంబం మీద అయిపోద్ది. ఇలా వివిధ రకాలైనటువంటి అభిప్రాయాల్లో ఉండిపోయారు. ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు ఇంతమంది మీరు అందరూ ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యారు, ఎందుకు కూడుకున్నారు చెప్పండి? దేవుణ్ణి కృతజ్ఞత చెప్పడానికి, వాక్యం వినడానికి, వాక్యానుసారంగా నడవడానికి, ఆరాధన చేయడానికి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, దేవుని ఆరాధన చేయడానికి మనం దేవుని మందిరానికి వచ్చాం. అది ఉద్దేశం. అది విద్యార్థి స్కూల్కి ఎందుకు వెళ్తాడు? చదువుకుంటానికి. విద్యార్థి స్కూల్కి ఎందుకు వెళ్తాడు? చదువుకుంటానికి. చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థి ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకోకుండా వాడు మిగతా పనుల్లో నిమగ్నమైతే ఇంకెందుకు వాడు స్కూల్కి వెళ్తాం? అవునా కదా? వాడు చదువుకోవడానికనే ఉద్దేశంతో స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా సినిమాలకి వెళుతూ, రోడ్ల వెంట తిరుగుతూ, అటు ఇటు తిరుగుతూ ఉంటే వాడి గతి ఏమవుతుంది? వాడి గతి ఏమవుతుందండి? పాడైపోతుంది. అంతే కదా? పాడైపోతుందండి, జీవితం పాడైపోతుంది. సో ఉద్దేశం చాలా ముఖ్యం. ఉద్దేశం చాలా ముఖ్యం. యేసుక్రీస్తు ఎందుకు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి అడుగు పెట్టాడనేది, ఆయన ఉద్దేశం ఏంటి అనేటువంటిది నీకు తెలియాలి. నీకు తెలియకపోతే నువ్వు కూడా యేసుక్రీస్తుని ఒక వస్తువులాగే చూస్తావు. నువ్వు కూడా యేసుక్రీస్తుని ఒక వస్తువులాగా, నీకు పనికొచ్చే వస్తువులాగే చూసుకుంటావు. అవునా కదా? చాలామంది యేసుక్రీస్తుని వాళ్ళకి పనికొచ్చే వస్తువుగానే ఎన్నుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు అందుకు కాదు వచ్చింది. మన అప్పులు తీరడానికి, మన రోగాలు బాగు చేయడానికి, మన వ్యాధులు బాగు చేయడానికి. అవన్నీ దేవుడు చెయ్యలేదు అని నేను చెప్పట్లా. అవన్నీ దేవుడు చేయగలడు, చేస్తాడు. కానీ అవి ప్రాముఖ్యము కాదు. వాటి గురించి దేవుడు భూమి మీదకి అడుగు పెట్టలేదు. అవి చెయ్యడానికి దేవుడు భూమి మీద అడుగు పెట్టలేదు. ఇక్కడ ఈ మార్కు సువార్తలో పేతురు ఇంటి దగ్గర అనేక మంది రోగులు, దయ్యములు పట్టినటువంటి వారు గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరూ యేసుక్రీస్తుని ఎలా చూశారంటే, ఆయన కేవలం మమ్మలను స్వస్థపరిచేవాడు కానీ, కేవలం మాకు ఆరోగ్యాలు ఇచ్చేవాడు కానీ, కేవలము దెయ్యాలను వెళ్ళగొట్టేవాడు కానీ వాళ్ళు, అంటే వాళ్ళ అభిప్రాయం, ఉద్దేశం అంటే ఏంటి, వాళ్ళ అభిప్రాయం అంత మేరకే ఉండిపోయింది. వీళ్ళు చాలామందికి చాలా విషయాలు తెలుసు మిత్రులారా. బాప్టిజం తీసుకోండి, మీ ఆయన మారతాడు. నువ్వు బాప్టిజం తీసుకుంటే మీ ఆయన మారడు. బాప్టిజం తీసుకోండి, మీ పిల్లలు మారతారు. బాప్టిజం తీసుకోండి, మీ అప్పులు తీరుతాయి. బాప్టిజం తీసుకోండి, చక్కగా మందిరానికి రండి, మీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. అందుక దేవుడు, అదే దేవుడు. దేవుడేమి మిషన్ కాదు, ఆయన వ్యక్తి. ఆయన ఎవరండి? ఆ వ్యక్తి. ఆయన ఎందుకు, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి సారాంశం అనేటువంటిది మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ ఒక ఉద్దేశం చెప్పాడు 38వ వచనంలో. వీళ్ళందరూ యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎదురు చూస్తున్నారని పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయులు యేసుక్రీస్తుకి చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాన్ని యేసుక్రీస్తు అసలు పట్టించుకోలేదు. దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోకుండా, దేవుని ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోకుండా, దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు, అసలు ఎందుకు అనేటువంటి విషయం, క్రీస్తు ఎందుకు ఏంటనే విషయం మనం తెలుసుకోకుండా ఉట్టిగా నువ్వు దేవునికి చెప్పటం వల్ల కూడా ఉపయోగము లేదు. వ్యర్థంగా ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం అనేటువంటిది లేదు. కొంచెం మనం డీటెయిల్గా గమనిస్తే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తే, ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. మరొకసారి చదువు ఆ పాదాన్ని. ఎందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఎందు నిమిత్తం?
సువార్తను ప్రకటన చేయడానికి. ఆయన ఎందుకు వచ్చి, ఆయన రావడానికి నిమిత్తము అంటే అర్థం ఏంటి? కారణం, రీజన్. మీరు రావడానికి కారణం ఏంటి? ఆరాధన చేయడం. ఆరాధన కారణంగా మీరు వచ్చారు. చదువు కారణంగా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, అవునా కాదా? వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు? డబ్బులు వస్తాయి అని. వ్యవసాయం చేయడానికి కారణం ఏంటి? ధనం. చదువు కారణం ఏంటి? ఉద్యోగం, జాబ్. అలాగే యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటి? వాక్యాన్ని బోధించడానికి. ఏం బోధించడానికి? సువార్తను ప్రకటించడానికి. అందుకే వాళ్ళకి చెబుతున్నాడు, అంద్రియ, పేతురు, యోహాను, యాకోబులకు దేవుడు చెబుతున్నాడు, యు నో వై ఐ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానో తెలుసా? ప్రకటించడానికి. ఏం చేయడానికి వచ్చాడంట ఆయన? ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ప్రకటన చేయడానికి ఆయన వచ్చాడు. ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఆయన ప్రకటించాడు. అందుకని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనకు నేర్పిన సత్యం ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనకేం చెప్పింది? పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా, ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా ఏం చేశాడు? మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యు నో వై క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? నీతో మాట్లాడటానికి, నీకు ప్రకటించడానికి. ఎలా? దేవుని గురించి నీకు ప్రకటించడానికి, వాక్యాన్ని గురించి నీకు ప్రకటించడానికి. ఆయన ప్రారంభ పరిచర్యను కనుక మనం గమనిస్తూ ఉన్నట్లయితే, మత్తయి సువార్త తీయండి ఒక్కసారి, 4వ అధ్యాయం తీయండి ఒక్కసారి. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చెప్పాడు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు ఆయన? పరలోక రాజ్యము సమీపించి ఉంది మా గనుక ఏం చేయాలంట? ఏం ప్రకటించాడు ఆయన? పరలోక రాజ్యం అనేటువంటిది చాలా దగ్గరగా ఉంది, వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మీరేం చేయాలి? మారు మనసు పొందండి అని ప్రకటించాడు ఆయన. మారు మనసు పొందండి అని ప్రకటించాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, ప్రకటించడానికి. దేవుని రాజ్య మర్మములను, దేవుని రాజ్య సంగతులను ప్రకటించడానికి యేసుక్రీస్తు శరీరము ధరించుకుని భూలోకానికి వచ్చాడు ఆయన. యెషయా గ్రంథము 61 తీయండి. యెషయా గ్రంథం 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఎవరికంట? దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ఏం చేశాడు ఆయన్ని? దేనికి అభిషేకించాడు దేవుడు ఆయన్ని? దీనులకు అభిషేకించడం అంటే ప్రత్యేకపరచడం, సపరేట్ చేయడం. ఈ ఫోన్తో మనం ఏం చేస్తాం? మాట్లాడతాం అంతే. దీంతో దొయ్యం వదిలేస్తామా? కూరగాయలకు వస్తామా? దీని ప్రత్యేకత ఏంటి? నేను మాట్లాడుతాను, అది వినపడుతుంది. మీరు పాట పాడతారు, అది సమాచారాన్ని బయటికి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏంటి? దీనులకు సువార్త ప్రకటించడం. అందుకు వచ్చాడు ఆయన. దీనులకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు ఆయన. అంతేగాని నీ రోగాలు తీసేయడానికి అందుకు కాదు. నువ్వు నమ్మాల్సింది. అవి ఎట్లాగైనా పోతాయి, అవి నీ జీవితంలో ఉంటాయి. నువ్వు రక్షించబడినా ఉంటాయి, నువ్వు రక్షించబడకపోయినా ఉంటాయి. అర్థమవుతుందండి? ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, తర్వాత శోధనైనా, ఇరుకైన ఇబ్బంది అయినా,
అది నువ్వు యేసుక్రీస్తుని నమ్మినా ఉంటాయి, నమ్మకపోయినా ఉంటాయి. నీవు మరణించేంత వరకు వాటిని అనుభవించాల్సిందే. ఎందుకు అవి నీ జీవితంలో ఉన్నాయి అంటే పాపమును బట్టి. ఏంటా పాపం? ఎవరు చేశారా పాపం? నువ్వు చేశావా అంటే నిన్ను బట్టి కాదు, ఆదామును బట్టి నీకు సంక్రమించినటువంటి పాపం. మొదటి మానవుడు ఆదామును బట్టి నీకు సంక్రమించినటువంటి పాపం. తర్వాత నీ స్వభావ సిద్ధంగా నువ్వు చేసినటువంటి పాపం. న్యాచురల్గానే, సహజ సిద్ధంగానే నీలో పాపం ఉంది, నువ్వు పాపివి. సహజ సిద్ధంగానే నీలో పాపం ఉంది, నీవు పాపివి. దానిని బట్టి నీకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, భౌతికంగా, మానసికంగా వివిధ రకాలైనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కూడా నీకు సంభవిస్తూ ఉంటున్నాయి తప్ప అది దానికి కారణం అవి నీకు రావడానికి మీరు అనుకుంటున్నట్టుగా ఈశాన్యాలు, గుమ్మాలు తప్పు, లేకపోతే బాత్రూములు తప్పు, ప్రహరీ గోడల తప్పు, లేకపోతే ఇంటి ముందు కట్టుకున్న వాటర్ ట్యాంక్ తప్పు, పనసకాయ చెట్టు తప్పు, ఇంకొక చెట్టు తప్పు, ఇంకొక చెట్టు తప్పు, ఇవి బాగోలేదు, అవన్నీ క్రమంగా ఉంటే నేను ఏదో ఉద్ధరించేస్తాను ప్రపంచాన్ని అనుకుంటున్నామేమో. అర్థమవుతుందా? అవన్నీ సరిగ్గా వెంటిలేషన్ అన్ని సరిగ్గా పెట్టుకున్నవాడు సంపన్న జీవితం బాగుందంటారా? మీరు చాలామందిని చూసి ఉంటారు, ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇంటి ముందు ఏమీ లేవు, ఇంటి వెనకాల కూడా ఏమీ లేవు, ప్రహరీ బాగుంది, అన్నీ బాగుంది, అయితే జీవితం ప్రశాంతంగా ఉందా? ఉండదు. అవన్నీ ఉన్నా లేకపోయినా నీ జీవితంలో దేవుడు అనేటువంటి, క్రీస్తు అనేటువంటి వ్యక్తి నీ జీవితంలో లేకపోతే నీకు ప్రశాంతత ఉండదు. అందుకని ఆయన చెప్తాడు, భారముచ్చ తలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు నెమ్మదినిస్తాను అన్నాడు ఆయన, విశ్రాంతిని కలుగు చేస్తాను. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రావడానికి ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు దేవుడు అభిషేకించాడు అంటే దీనులకు సువార్తను ప్రకటించడానికి, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? దేవుని దగ్గర నుంచి మనం అన్ని పొందుకోవాలని చూస్తాం, కానీ రక్షణ మాత్రం పొందాం. మనం దేవుడు మనల్ని ఆశీర్వదించమని అడుగుతాం, అప్పులు తెచ్చమని అడుగుతాం, కష్టాల నుంచి బయటపడేమని అడుగుతాం. కానీ నేను మారు మనసు పొందాలని అడిగామా? అడగం. ఎందుకంటే మనకు అవసరంలా. అది అడిగితే పాపం చేయటం మానేయాలి. మారు మనసు పొందటం అడిగితే చుట్ట మానేయాలి, అబద్ధాలు మానేయాలి, ఒకరిని దూషించటం మానేయాలి. ఇవన్నీ చెయ్యాలంటే మనకు మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ మానాలంటే మనకి మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ ఎడమంతా మనం మానటానికి ఇష్టం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన ప్రకటించడానికి వచ్చాడు. ఏమి ప్రకటించడానికి? నీలో మార్పును ప్రకటించడానికి, నిన్ను మారమని చెప్పడానికి ఆయన వచ్చాడు. అంతే కదా. ఆయన ప్రారంభ పరిచయం ఏంటి ఆయన మనం చదివాము ఇందాక మత్తయి సువార్తలో. ఏం చెప్పాడు ఆయన? పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరందరూ ఏం చేయాలంటే మార్పు చెందాలి. అది ప్రకటించాడు యేసుక్రీస్తు. నీలో మార్పు లేకోకుండా పరలోక రాజ్యం సమీపించి ఉంది, ఇక్కడ మీకు నేను ధనం ఇస్తారండి, ఆరోగ్యం ఇస్తారండి, చెప్పాడు ఆయన. మీ వ్యాధులు నేను బాగు చేస్తారండి. ఎక్కడైనా యేసుక్రీస్తు అపోస్తలులు కానీ యేసుక్రీస్తు కానీ నేను ఇవి చేస్తాను రండి అని ఎప్పుడైనా ప్రకటించారా? లేదు. దోస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అవి ఇంపార్టెంట్ కాదు. అందుకు కాదు కదా యేసుక్రీస్తు వచ్చింది. అవి ఇవ్వడానికి కాదు కదా యేసుక్రీస్తు వచ్చింది. నీలో మారు మనసును గురించి నీకు చెప్పడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చి ప్రకటించిన మాట ఏంటనంటే నువ్వు మార్పు చెందాలి, నువ్వు మార్పు చెందాలి. అందుకైనా వచ్చాడు.
నలిగిన హృదయంతో నువ్వు ఉన్నావా, నిన్ను దృఢపరిచేవాడు ఆయనే. బంధించబడి ఉన్నావా, చెరసాల్లో ఉన్నావా, నిన్ను విడిపించేవాడు ఆయనే. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు విడుదల పొందాలి, ఆయన విడిపిస్తాడు. బంగారం తాకట్టు పెట్టాం, కుదువు పెట్టాం, దానంతటా అదే తనను తాను విడిపించుకుని బయటకు వస్తుందా మన ఇంటికి? చెప్పరేంటండి, వస్తుందా? దాన్ని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి, అవునా కదా? నువ్వు వెళ్ళకుండా అది ఆడి చేతిలో నుంచి నీ చేతిలోకి రాదు. అలాగే మిత్రులరా, నువ్వు క్రీస్తు దగ్గరకు రాకోకుండా, క్రీస్తు చెప్పింది వినుకోకుండా, క్రీస్తు ఎవరు, క్రీస్తు ఏంటి అనేది నీకు తెలుసుకోకోకుండా నీవు విడుదల పొందవు. విడుదల అనేటువంటి దాన్ని పొందవు మిత్రులరా. అందుకు యేసుక్రీస్తు వచ్చాడు నిన్ను విడిపించడానికి, నీకు సువార్తను చెప్పడానికి, నిన్ను నీ మారు మనసును నీకు ప్రకటించడానికి యేసుక్రీస్తు వచ్చాడు మిత్రులరా. కనుక ఈరోజు నువ్వు ఫోకస్ చేయాల్సింది దేని మీద, నువ్వు దృష్టి పెట్టాల్సింది దేని మీద అంటే నీ రక్షణ జీవితం మీద. నువ్వు అడగాల్సింది ఏంటి? జ్వరం వచ్చింది తగ్గించు ప్రభు అని కాదు, అది ఎట్లున్నా తగ్గిపోద్ది, అవునా కదా? అది నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేయకపోయినా 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఖచ్చితంగా తగ్గిపోద్ది. అది ఇంపార్టెంట్ ఏమీ కాదు. డజన్ మీన్ దట్, దాని అర్థం నేను మిమ్మల్ని ప్రార్థన చేయొద్దు, అవసరం లేదని నేను చెప్పటల్లా. మీ హృదయము దేవుని మీద పెట్టమని చెప్తున్నా. నా మాట మీకు అర్థమైందా? మీ హృదయము దేవుని మీద ఉంచండి, మీ మనసు దేవుని మీదకు రానివ్వండి, మారు మనసు మీదకు రానివ్వండి. ఖచ్చితంగా దేవుడు అవన్నీ చేస్తాడు, అవన్నీ చేయడానికి నేను అంటలేదు. మీ విశ్వాసాన్ని నేను నిరుత్సాహపరచలేదని నా ప్రధాన ఉద్దేశం కాదు. మీ విశ్వాసము అంతకంతకు రెట్టింపు అవ్వాలి. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద. దేవుని మీద మీ నమ్మకం పెరగాలి. దేవుడంటే మీ విశ్వాసం రెట్టింపు అవ్వాలి. దేవుడు ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు అనేది మీకు రెట్టింపు అవ్వాలి. దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఏంటి అనేది మీకు అర్థం కావాలి. మారు మనసు, దానికోసం ప్రార్థన చేయి. నీ మారు మనసు కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ హృదయంలో మార్పు కోసం ప్రార్థన చేయి. అందుకు వచ్చాడు ఆయన. లోకాసువార్త 2వ అధ్యాయం 49వ వచనం. లోకాసువార్త 2:49. ఆయన, మీరు ఏల నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పెను. ఏంటంటే అది? మీరు ఎందుకు నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. దేవుని పని ఏంటి? దేవుని పని ఏంటి? కేవలం మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడం దేవుని పని కాదు. అర్థమవుతుందా? ఆరోగ్యం ఇవ్వడం కాదు, అసలు మీకు అనారోగ్యానికి కారణమైన ఆ పాపం గురించి మీకు చెప్పాలి. మీలో అనారోగ్యం రావడానికి కారణం ఎవరు? పాపం. అది తెలియాలి, మీకు మూలం తెలియాలి. ఈరోజు మీరు అనుభవిస్తున్న శ్రమలకు కారణమైన మూల పాపం మీకు తెలియాలి. మూల పాపం మీకు తెలియాలి. ఇప్పుడు ఆయన దేవుని పని, తండ్రి పని మీద వచ్చాడు. తండ్రి చెప్పిన పని చేయడానికి వచ్చాడు. దేవుడు చెప్పిన పని చేయడానికి వచ్చాడు. ఒక చోట అంటాడు ఆయన, దేవుడు నా తండ్రి నన్ను పంపిన పని చెయ్యడమే నాకు జీవము ఆహారమై ఉంది అన్నాడు. జీవము ఆహారం. నా ఆహారం ఏంటంటే ఆయన చెప్పిన పని చేయడమే నాకు. అప్పుడప్పుడు మీరు పనులు చేసేటప్పుడు నాకు ఈ పనే నాకు ఆహారం అని అంటాం మనం. అలాగే యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి మిత్రులారా, దేవుడు తండ్రి పంపింది ఎందుకు అంటే ప్రకటించడానికి. ఏం ప్రకటించడానికి? మారు మనసు ప్రకటించడానికి. మారు మనసు పొందమని నీకు, నాకు, మనందరికీ, అనేకులకు చెప్పడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. అనేకులను బలపరచడానికి, దీనులను, బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరచడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఇది మీకు తెలియకోకుండా ఇక యేసుక్రీస్తు అంటే కేవలం ఏంటంటే ఆ రోగాలు బాగొట్టులాగా,
కేవలం అదే అంటారు యేసుక్రీస్తు. మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమీ లేదు, కల్వరి టెంపుల్కి వెళ్ళాము, మాకు కారు వచ్చింది. ఎలా వచ్చింది? నీ దినం వచ్చింది. అదేంటి ఇక్కడ మారు మనసు లేదు. ఇక్కడ సాక్ష్యాలు చూడండి, ఎంత పనికి మాలినటువంటి సాక్ష్యాలు అని అంటే ఇవేమి సాక్ష్యాలు కాదు అవి. జనాన్ని లోబరుచుకోవడం, మాయ చేయడం. మాయ చేయడం జనాల్ని, మభ్యపెట్టడం జనాల్ని. అదే ఈరోజు చేయబడుతూ ఉంది. కనుక మిత్రులారా, క్రీస్తు రావడానికి ప్రధాన ఉద్దేశము ఏంటి అనంటే ప్రకటించడానికి తండ్రి చెప్పినటువంటి పనిలో యోహాను సువార్త 17లో అంటాడు ఒక మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణం చేశానని. చేయడానికి నీవు నాకు ఇచ్చినటువంటి పని సంపూర్ణం చేశానని. చదవండి, ఆయన ఒక మాట చెప్తాడు యోహాను సువార్తలో. ఆ మాటలు మనకి కనబడతా ఉంటాయి మిత్రులారా. వాక్యమందు వారిని నేను ప్రతిష్ఠించి ఉన్నాను అని చెబుతాడు. ఇంకను యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువు నాన్న. 17 నుంచి చదువు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేననో వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠించుకొనుచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఎందుకు పంపాడు? వాక్యమందు మనలను ప్రతిష్ఠిత చేయడానికి. ప్రతిష్ఠితం అంటే ప్రత్యేకపరచడానికి. ఏం చేయడానికి? సంఘము అంటే ప్రత్యేకించబడినటువంటిది, లోకమునకు వేరుగా, లోకమునకు విరుద్ధంగా ఉన్నటువంటిది సంఘం. లోకస్తులందరితో సమానమైనటువంటిది కాదు సుబ్బమ్మ గారు. అర్థమైందా? సంఘము అంటే లోకంతో సమానమైనటువంటిది కాదు, లోకమునకు వేరైనటువంటిదే సంఘం. ప్రత్యేకపరిచాడు ఆయన, చాలా ప్రత్యేకపరిచాడు. ఇది వాక్యమందు ప్రతిష్ఠించడానికి ఆయన వచ్చాడు. ఆ వాక్యంలో మిమ్ములను, నన్ను, అందరినీ కూడాను ప్రతిష్ఠిత చేయడానికి ఆయన, మారు మనసు ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి, నిన్ను నన్ను కూడాను ప్రత్యేకపరచడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ప్రత్యేకపరచడానికి భూలోకానికి వచ్చాడు. క్లాస్ రూమ్ 50 మంది ఉంటారు. క్లాస్ రూమ్లో ఒక 50 మంది ఉంటారు, లేదా 70 మంది ఉంటారు. చదివేవాడు ఉంటాడు, చదవని వాడు కూడా ఉంటాడు. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, అవునా? సెక్షన్స్ ఉంటాయి. చదివే వాళ్ళని ఏం చేస్తారు? ఒక రూమ్లో పెడతారు. అంటే సపరేట్ చేయడం. ఏంటది? సపరేట్ చేయడం. కొంచెం మధ్యస్థంగా చదివే వాళ్ళని సపరేట్ చేస్తారు, అస్సలు చదవని వాళ్ళని సపరేట్ చేస్తారు. 3 సెక్షన్లు చేస్తారు. బాగా చదివేవాళ్ళు ఏ సెక్షన్ అయితే, మధ్యస్థంగా చదివేవాళ్ళు బి సెక్షన్ అయితే, అస్సలు చదవని వాళ్ళు సి సెక్షన్. ఈ సపరేషన్ ఎందుకు వచ్చింది? ఈ ఈ ఈ ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళ స్టాండర్డ్. ఇప్పుడు దేవుడు నిన్ను లోకము నుంచి సపరేట్ చేయడానికి వచ్చాడు. నువ్వు లోకస్తుల్లో బ్రతకడానికి కాదు, లోకానుసారంగా జీవించడానికి కాదు. చాలా మందికి ఎలాగుంది అని అంటే యేసుక్రీస్తును నమ్ముకున్న లోకానుసారంగా నడవచ్చు అనేటువంటి వాదన ఉంది. దానికి దేవుడు ఒప్పుకోడు, దేవుని వాక్యం ఒప్పుకోదు. దేవుని వాక్యం ఒప్పుకోదు. నేను యేసుక్రీస్తును నమ్ముకున్నప్పటికీ కూడాను లోకానుసారమైనటువంటి పనులు చేయొచ్చు అనేటువంటి వాదన నేటి క్రైస్తవ సంఘాలు, కొంతమంది దుర్మార్గకరమైనటువంటి బోధకులు, కొంతమంది చెడ్డ బోధకులను బట్టి అటువంటి ప్రతిపాదన అనేటువంటి సంఘంలోనికి వచ్చేసింది. కానీ దేవుడు మాత్రం దాన్ని ఒప్పుకోవడానికి వీలు లేదు. దేవుడు ఒప్పుకోడైనా అటువంటి చర్యలను ఒప్పుకోడైనా. లోకమునకు వేరుగా ఉండమన్నాడు దేవుడు నిన్ను. మీరు లోకానికి ఉప్పు అన్నాడు, మీరు లోకానికి వెలుగు అన్నాడు ఆయన. కానీ మనము వెలుగుగా ఉండడం లేదు, మనం ఉప్పుగా ఉండడం లేదు, మనము లోకంతో పాటే ఉంటున్నాం. లోకానికి మనము లొంగిపోతున్నాము కానీ
లోకాన్ని దేవునికి లోబరిచేవారిగా మీరు ఉండలేకపోతా ఉంటున్నారు. లోకాన్ని దేవునికి లోబరిచేవారిగా మీరు ఉండలేకపోతున్నారు. మనుషుల కోసము, మనుషుల గురించి, మనుషుల నిమిత్తము క్రీస్తు నామాన్ని, ముఖ్యంగా మీ రక్షణ జీవితాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారు. మీరు దేవుని అభిషేకాన్ని, దేవుడిచ్చిన మీకు రక్షణను మీరు తాకట్టు పెట్టుకుంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్? ఎంతవరకు అది మంచిది? ఎంతవరకు అది శ్రేయస్కరమైనటువంటిది? ఎంతవరకు అది ఆశీర్వాదకరమైనటువంటిది? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. మరలా చెప్తున్నాను, ఆలోచించండి. నువ్వు చాలా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి, అందరితో సమానమైనటువంటి వ్యక్తివి కాదు. దావీదు ఉన్నప్పుడు అభిషేక్ కూడా ఉన్నాడు. దావీదు ఉన్నప్పుడు ఉరియా కూడా ఉన్నాడు. వీళ్ళందరికీ దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు తీసుకుని ఎదురుగా వెళ్ళలేదే. సపరేషన్ లైఫ్, ప్రత్యేక జీవితం. దాని అర్థం మీరు ఎవరితో మాట్లాడొద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఫంక్షన్ జరుగుతుంటే వెళ్ళొద్దు, దినం జరుగుతుంటే వెళ్ళొద్దు, ఇలాంటి పిచ్చి బోధలు నేను చేయడల్లా. అర్థమవుతుందండి? ఎవరితో మాట్లాడకుండా నువ్వు నీ కుటుంబం మట్టుకే ఇంట్లోనే టెస్ట్ వేసుకొని కూర్చోండి, గుడ్లు పెట్టండి అని నేను చెప్పట్లా. అర్థమవుతుందండి? సమాజంలో ఉన్నావు, నువ్వు సమాజంతో మాట్లాడాలి, సమాజంతో నడుచుకో, సమాజంతో నువ్వు జీవించాలి. అయితే నీ జీవన విధానం ప్రత్యేకంగా ఉండాలి, నీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి, నీ క్రియలు ప్రత్యేకంగా ఉండాలి, నీ చర్యలు ప్రత్యేకంగా ఉండాలి, నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి. నిజమైన భక్తి ఏమన్నాడు? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే నిజమైన భక్తి. ఇహలోక మాలిన్యాన్ని మనం అంటించుకుంటున్నాం కావాలని. మనమే ఇలా అతుక్కుంటున్నాం, ఇట్లాగా మనం అంటించుకుంటున్నాం కావాలని. నీ సపరేషన్ లైఫ్ ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? నిన్ను పవిత్రం చేసి నీకు ప్రత్యేకమైన జీవితాన్ని ఇవ్వడానికి, ఒక యూనిక్ లైఫ్ నీకు ఇవ్వడానికి. లోకమంతా కూడా దేవుని దృష్టిలో దోషులుగా ఉంటే నిన్నొక్కడనే కేవలము నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నీకు దోషిగా ఎంచాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడైనా. ఆ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. అందుకు వచ్చాడు యేసుక్రీస్తు. ప్రకటించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. మారు మనసు పొందమని చెప్పడానికి యేసుక్రీస్తు వచ్చాడు. దేవుని పని, తండ్రి చెప్పిన పని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. తండ్రి చెప్పినటువంటి పని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. తండ్రి ఏం చెప్పాడంటే సువార్త ప్రకటించమన్నాడు, మారు మనసు ప్రకటించమన్నాడు, నిన్ను వాక్యంలో ప్రతిష్ఠించి ప్రత్యేకం చేయమన్నాడు. వాక్యంలో ఏం చేయమన్నాడు? ప్రతిష్ఠిత చేసి ప్రత్యేకపరచమన్నాడు. అందుకు వచ్చాడు యేసుక్రీస్తు. నీ అపవిత్రమైన జీవితాన్ని చూసి సంతోషపడ్డాయన. నీ అపవిత్రమైన జీవితాన్ని చూసి ఆనందపడ్డాయన. నేను అపవిత్రంగా ఉన్నాను, మందిరానికి వస్తున్నాను, నేను అపవిత్రంగా ఉన్నా పర్వాలేదు అని నువ్వు అనుకున్నంత మాత్రాన దేవుడు దాన్ని ఇష్టపడ్డు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. దేవుని చిత్తం ఏంటి అని అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు మీరు. నాకు కారు ఉండడం దేవుని చిత్తం, నాకు మంచి ఇల్లు ఉండడం దేవుని చిత్తం, నన్ను పాము కరవకుండా కాపాడడం దేవుని చిత్తం, నన్ను పులి నాకు ఎదురుపడ్డదని నన్ను పక్క తప్పించుకోవడం దేవుని చిత్తం. ఇవన్నీ దేవుని చిత్తాలు అనుకుంటారు. ఇవేవి దేవుని చిత్తాలు కాదు. ఏంటి దేవుని చిత్తం నీ జీవితంలో అంటే మిత్రులరా, నువ్వు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. ఇంట్లో ఎంగిలి పాత్రలు ఉంటాయి, తిన్న తర్వాత దాన్ని చక్కగా షోకేజ్లో పెట్టుకొని, ఆహా నేను కాబట్టి ఈ ఎంగిలి పళ్ళుని తిన్నానని దాన్ని చూసి పూజిస్తావా? చెప్పరేంటంటే బాబు, అవునా కదా? ఆ ఎంగిలి ప్లేట్లు ఏం చేస్తావు? శుభ్రం చేస్తావు. చెయ్యాలి. శుభ్రం చేయకపోతే అది మరలా తినటానికి పనికిరాదు, ఇంకోసారి తినటానికి అది పనికిరాదు. నీ శరీరం కూడా ఒక పాత్ర, దాన్ని నువ్వెప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎలా అది పరిశుభ్రం అవుతుంది? వాక్యము చేత దేవుడు నీకు ఉదక స్నానం చేస్తున్నాడంట.
దేవుడు మాట్లాడుతాడు, ఆ మాట ప్రకారం నువ్వు జీవించాలి. అప్పుడే నువ్వు పవిత్రం అవుతావు. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని, నాది తప్పు ప్రభువా, నేను పాపిని ప్రభువా, జస్ట్ దట్స్ ఇట్. మనకేం ఒప్పుకోవడానికి నామోషి. నేను ఎక్కడ పాపం చేశానని చెప్తే మిగతా వాళ్ళు నన్ను తక్కువగా చూస్తారేమో, నేను ఎక్కడ పాపంలో జీవిస్తానని ప్రార్థన చేస్తే ఒకవేళ మిగిలినటువంటి వాళ్ళు ఈ పక్కన వాళ్ళు వింటున్నారా, నేను పాపం చేసిన ప్రభు అనే మాట లోగా తక్కువ శబ్దం, మిగతా పదాలేమో గొప్పవాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పడానికి పెద్ద పెద్ద సౌండ్. అలా ఏం అవసరంలా, అలా ఏమి అసలు ధైర్యంగా చెప్పగలిగి ఉండాలి. నేను చేసింది తప్పు అని నువ్వు చెప్పడానికి నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నావు? ఆ మాట నువ్వు చెప్తే మిగతా వాళ్ళకు కూడా ఎలాగుంటుంది అని అంటే, అవును కదా, మేం చేసింది కూడా పాపమే కానీ భావన వస్తుంది. బట్ వీఆర్ వెరీ డిఫరెంట్. మనం నామోసిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మన పాపమును మనం ఒప్పుకోవడానికి మిత్రులారా. కనుక ప్రియమైన దేవుని సంగమా, నిన్ను పరిశుద్ధపరచటానికి, పవిత్రపరచటానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడనేటువంటి సత్యం దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. చెప్తున్నాను మరలా, యేసుక్రీస్తు రావడానికి ప్రధాన ఉద్దేశం దేవుని పని, అంటే తండ్రి ఏదైతే చెప్పాడో అది చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఏం చెప్పాడు? ప్రకటించమని చెప్పాడు. ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? మారు మనసును ప్రకటించాడు. ఆయన సువార్తను ఆయన అది నీకు ప్రకటించడానికి వచ్చాడు. ఆయన ప్రకటించాడు. ఆయన ప్రకటించాడు. నిన్ను వాక్యంలో ప్రతిష్ఠిత చేయడానికి వచ్చాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన వచ్చాడు. ఆయన నిన్ను పవిత్రం చేయడానికి, ప్రత్యేకపరచడానికి ఆయన వచ్చాడు. నీ అంతటా నీవు పవిత్రపరచుకోలేవు. నిన్ను నువ్వే పరిశుద్ధపరచుకోగలవా? నిన్ను నువ్వు పరిశుద్ధం చేసుకోగలవా? పవిత్రం చేసుకోగలవా? మరేంటి మనలో కొంతమంది నేను మంచోడు కాదు, మంచోడిని అయ్యాక బాప్తిసం తీసుకుంటానంటారు. ఏమండి, నేను మంచోడు కాదు కాబట్టి యేసుక్రీస్తుని నమ్మాలి. నిన్ను మంచివాడిగా చేసేది ఆయన. అది చెప్తాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:15 ఏం చెప్పిందో చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉంది. ఎవరిని రక్షించడానికి? పాపులను. పాపులంటే ఎవరు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఊరు బయట ఉంటారా? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అందరూ, ఏ భేదము లేదు. కానీ మన దేశంలో ఉంది ఒక భేదం. కొన్ని జాతులు వారైతే పవిత్రం కలిగినటువంటి వారు, కొన్ని జాతులు వారైతే అపవిత్రులు. ఉందా లేదా? అవునా కదా? కానీ మనము నమ్మినటువంటి యేసుక్రీస్తులు అటువంటి భేదమేమీ లేదు. అటువంటి భేదమేమీ లేదు. బ్రాహ్మణిజం ఏం చెప్తా ఉంది మనకి? శూద్రులందరూ కూడా అపవిత్రులే చెప్తుందా లేదా? మీకు తెలుసో తెలియదో? శూద్రులందరూ కూడా ఎవరు? అపవిత్రులని చెప్తా ఉంది. శూద్రులు అంటే కమ్మ, కాపు, వెలమ, రెడ్డి, ఇంకా చాలా ఉన్నాయి, నాకు తెలియదు పెద్దగా వాటి గురించి. బట్ కొన్ని రజక, గొల్ల, ఇవన్నీ వీళ్ళందరూ అట్లే కదా, శూద్రులే కదా. బీసీ క్యాస్ట్, ఓసీ క్యాస్ట్. వీళ్ళని ఏం చూపిస్తుంది ఈ దేశ సాంప్రదాయము, ఆ బ్రాహ్మణిజం అంటే మీరు పాపులని చెబుతుంది. కానీ కొన్ని అగ్రకులాల మనుషుల గురించి ఏం చెబుతా ఉంటుంది? వాళ్ళు పవిత్రులని చెబుతాను. అంటరాని తనం ఎందుకు వచ్చింది? నిన్ను ఎందుకు అంటుకోరండి వాళ్ళు? అంతే కదా. వాళ్ళు పవిత్రులు, వాళ్ళు మనుషులే, మనం మనిషి. కానీ దేవుని సత్యవాక్యం మనకు చెప్పిన సత్యం ఏంటనంటే, వి ఎవ్రీబడి సిన్డ్. ప్రతి మానవుడు కూడాను పాపే. బ్రాహ్మణుడైతే వ్యభిచారం చేయలేదా? బ్రాహ్మణుడైతే దొంగతనం చేయలేదా?
ఎవరు చేయలేదు? బ్రాహ్మణుడైతే బూతు మాటలు మాట్లాడలేదా? బ్రాహ్మణుడైతే దొంగ చూపు చూడలేదా? బ్రాహ్మణి హృదయం అంత పవిత్రమైందని చెప్పడానికి లేదు, లేదు. ప్రతి వ్యక్తి కూడాను పాపే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు, అందరూ అపవిత్రులే, అందరూ కూడాను అపవిత్రులే. ఈ సత్యం నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నీ పాపము నుంచి నిన్ను విడిపించడానికి వచ్చాడు ఆయన. ఏం చేయడానికి వచ్చాడు ఆయన? పాపము నుంచి నిన్ను విడిపించడానికి. నువ్వు అనుభవిస్తున్నావే ఈ రోజున కష్టాలు అంటున్నావు, బాధలు అంటున్నావు, మానసికంగా సమస్య అంటున్నావు. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ నీకెందుకు వచ్చాయి? నీకే ఎందుకు రావాలి అని అంటే ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యువర్ సిన్. నీ పాపము యొక్క ఫలితం, పాపము యొక్క ఫలితం. అందరం పాపమునకు లోనై ఉన్నాం. ఆ పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆశీర్వాదాలను నమ్మినంత ఇదిగా యేసుక్రీస్తు నమ్మట్లేదు. మనం పాపులు అనే సత్యాన్ని మనం నమ్మట్లేదు. ప్రాథమిక అంశం అదేనండి. అసలు మనం తెలుసుకోవాల్సింది, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం అన్నాడు. ఏమయ్యాం? గొర్రెలు ఏమైనాయి అంట? త్రోవ, అది జరిగింది, అది మనం తప్పిపోయి ఉన్నాం. అబోయేవాడు ఆ 4 గింజల కోసం పక్షి పరిగెత్తినట్లుగా ఈ భూలోక సంబంధమైన జీవితం కోసం మనం పరిగెడతా ఉంటున్నాం. ఈ భూ సంబంధమైన జీవితమే సౌఖ్యం, అది సమాధానం, అది మంచిది, అది ఆశీర్వాదం, అది దీవెన అని దానికోసమే మనం తాపత్రయం చెందుతూ ఉంటున్నాం. కానీ ప్రియ దేవుని సంగమ గమనించండి ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యం మనకు చాలా స్పష్టంగా చెబుతా ఉంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నిన్ను పాపము నుంచి విడిపించడానికి. నువ్వు చెడ్డవాడు అని యేసుక్రీస్తుకు తెలుసు, నీలో పాపం ఉందని యేసుక్రీస్తుకు తెలుసు. ఇంకా నేను పవిత్రం చేసుకున్నాను, నేను అప్పుడు బాప్తిసం తీసుకుంటాను అంటావేమో. నీకంటే పిచ్చోడు ఎవరు లేడంట. నేనైతే నిన్ను నువ్వు ఎలా పరిశుద్ధపరుచుకుంటావో తెలియట్లేదు నాకు. ఎలా నిన్ను నువ్వు పవిత్రం చేసుకోగలుగుతావు? ఎలా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోగలుగుతావు? ఎలా నిన్ను నువ్వు మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుకోగలుగుతావు? నీ జీవితాంతం నువ్వు తలకిందులుగా తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన నిన్ను పవిత్రము చేసుకోలేవు. నువ్వు పాపివి. ఆ సత్యాన్ని ఎరుగు, తెలుసుకో, నమ్ము. నిన్ను విడిపించేది యేసుక్రీస్తు. యేసుక్రీస్తును అడుగు, నన్ను విడిపించమని. ఆయన విడిపిస్తాడు. నీ పాపం నుంచి విడిపిస్తాడు. నిన్ను పవిత్రం చేస్తాడైనా, నిన్ను పరిశుద్ధపరుస్తాడైనా. ఏమండి, మనం తిన్న ప్లేట్ అయినా సరే దాని అంతటా అది శుభ్రం చేసుకోలేదు, మనమే కడగాలి. మనము కడిగితేనే అది పరిశుభ్రం అవుతుంది. కాబట్టి నిన్ను పరిశుద్ధపరచు దేవుడు ఆయనే. నిన్ను పరిశుద్ధపరచు దేవుడు ఆయనే. మత్తయి సువార్త 9, మత్తయి సువార్త 9, 12, 13 వచనాలు చదవండి. మత్తయి సువార్త 9. ఆయన మాట విని, అమ్మా, రోగులకే గాని ఆరోగ్యము గలవానికి. ఎవరికి కావాలండి వైద్యుడు? ఎవరికి వైద్యుడు? ఆరోగ్యంతో ఉన్న మనకి వైద్యుడు అవసరం ఉంటుందా? వెళ్తామా వైద్యుడి దగ్గరికి? ఊరికినే వెళ్ళి కూర్చొని నాకు వైద్యం చేయమంటే చేస్తాడైనా? ఏమండి, ఊరికినే 400 రూపాయలు డాక్టర్కి ఇచ్చి మనకి జ్వరం లేకపోయినా, దగ్గు లేకపోయినా, జలుబు లేకపోయినా, కళ్ళు తిరగటం లేకపోయినా, ఇది ఏ సమస్య లేదు, మనకు ఆరోగ్యంగానే ఉన్నాం. ఆరోగ్యంగానే ఉన్నాం కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు వైద్యం చేయండి అంటే ఏమడుగుతాడు ఆయన? ఏమైందని అడుగుతాడు. నాకు ఏ రోగం లేదు అయినా వైద్యం చేయండి అంటే వీడికి రోగం ఉంది, పిచ్చి అనే రోగం ఉంది అంటాడు. అవునా కదా? చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు అక్కడ. రోగులుగా కానీ వైద్యుడు, ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరము లేదు. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఎస్, రోమపత్రికలు అంటాడు, మంచి వారి కోసం చనిపోవడానికి ఎవరైనా తెగిస్తారు. మంచి వాళ్ళ కోసం చనిపోవడానికి ఎవరైనా తెగిస్తారు.
కానీ పాపులము, అపరాధులము, చెడ్డవారమైనటువంటి మన కోసం చనిపోవడానికి తెగించినటువంటి వాడు దేవుడు ఒక్కడే. నీ కోసం చనిపోవడానికి తెగించినటువంటి వాడు దేవుడు ఒక్కడే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక అసలు 5వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి కోసం అంట? ఎవరి కోసం చనిపోయాడైనా? మనం ఏమై ఉన్నాం? బలహీనులమై ఉన్నాం. మనం ఎవరం? ఏమై ఉన్నాం? భక్తి లేని వారమై ఉన్నాం. ఏమై ఉన్నాం మనం? భక్తి లేని వారమై ఉన్నాం. భక్తి లేకోకుండా మన కోసం చనిపోయాడా? నేను ఆ దేవుని మీద ఎలాంటి భయభక్తులు చూపించలా, అయినా నా కోసం చనిపోయాడా? నేను ఎంతో బలహీనుడను, నేను ఆయన చెప్పిందల్లా చేయలేకపోతున్నా. అదే కదా బలహీనత. అప్పుడప్పుడు మనందరం వాపోతూ ఉంటాం, అయ్యో దేవుడు చెప్పింది నేను చేయలేకపోతున్నా, వాక్యానుసారంగా నేను నడవలేకపోతున్నా. అదే కదా బలహీనత. నేను ఆయన చెప్పిందల్లా చేయలేకపోతున్నా, ఆయన నడవమంటున్నాడు నడవలేకపోతున్నా, ఆయన జీవించమన్నట్టు నేను జీవించలేకపోతున్నా. నేను బలహీనుడను, అయినా నా కోసం చనిపోయాడా? చనిపోయాడు. అయినా నా కోసం ప్రాణం పెట్టాడా? అవును పెట్టాడు. నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ ఎవరివన్నీ నీ కోసం ప్రాణం పెట్టాడు? ఆయన బాగా ఆరాధన చేసేస్తున్నావు, ఆయన బాగా పూజ చేస్తున్నావు, ఆయన చెప్పిందల్లా నువ్వు వింటున్నావు, ఆయన చెప్పిందల్లా నువ్వు చేస్తున్నావు, అందుకు నీ కోసం ప్రాణం పెట్టాడా? కాదు 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 కాదు. నువ్వు బలహీనుడు అని ఆయనకు తెలుసు. నీలో భక్తి లేదన్న సత్యం ఆయనకు తెలుసు. మిత్రులారా, 7వ వచనం అంటాడు, నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుట అరుదు. ఎవరి కోసం? మంచివాడు ఉన్నాడు అనుకోండి, ఆ మంచివాడి కోసం ఎవరైనా తెగించవచ్చు, కానీ అరుదుగా జరిగిద్ది అది కూడా. రాజశేఖరరెడ్డి గారు చనిపోయినప్పుడు దాదాపు 1200 మందో ఎంతమందో చనిపోయారంట. అవునా కదా, మనందరూ తెలిసిందే ఇది అంతా. అవునా? ఆయన మరణ వార్త విని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్, నీతిమంతుల కొరకు, మంచి వాళ్ళ కొరకు చనిపోవడం సహితము, వారి కొరకు ఒకడు చనిపోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. చాలా అరుదుగా. మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగించవచ్చు. వాడి కోసం ప్రాణం పెట్టినా పర్వాలేదురా అని మనుషుల యొక్క మంచితనం గురించి చనిపోవడానికి ఎవరైనా తెగించవచ్చు. కానీ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరమై ఉన్నాం మనం? భక్తిహీనులం. ఎవరమై ఉన్నాం మనం? బలహీనులం. ఎవరమై ఉన్నాం మనం? పాపులం. అలాంటి మన కొరకు చనిపోయాడు ఆయన. అలాంటి మన కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకు? నీ పాపము నుంచి నిన్ను విడిపించడానికి. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు తెలుసుకోవడం కోసం, నీ కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ దేవునికి. ఆయన ప్రేమకు నియమాలు, నిబంధనలు, పరిమితులు ఇవేమీ లేవు. ఈ లోకంలో భార్య ప్రేమకు పరిమితి ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. తల్లి ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది, తండ్రి ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఎటువంటి లిమిట్స్, ఎటువంటి పరిమితులు లేని ప్రేమ మన దేవుడిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. నువ్వు నిత్యం తాగుతా ఉన్నావు అనుకోండి, నీ భార్య నిన్ను సహిస్తుందా? సహించలేదు. నువ్వు నిత్యం నీ భర్తకి ఎదురు తిరుగుతా ఉన్నావు అనుకోండి, నీ భర్త నిన్ను సహించగలుగుతాడా? ఒక రోజు ఓర్చుకుంటాడు, నెల రోజులు ఓర్చుకుంటాడు, ఇది నాకు వద్దు, నాకు విడాకులు కావాలంటాడు. అంటారా? దీన్ని బట్టి మనకేమర్థమవుతా ఉంటుంది? తల్లి ప్రేమైన, తండ్రి ప్రేమైన, భార్య ప్రేమైన, భర్త ప్రేమైన, పిల్లల ప్రేమ అయినా వాటికి కొంత పరిమితులు అనేటువంటి ఉన్నాయి. కానీ నిన్ను ప్రేమించడానికి ఆయన, ఎందుకంటే ప్రేమను ఆయన మన మీద కుమ్మరించాడనే పదం చెప్పాడు అక్కడ. అదే చెప్పింది, ప్రేమను వెల్లడిపరిచాడంట, కుమ్మరించాడు. ఎలాగంటే ప్రాణం పెట్టడం ద్వారా. ప్రాణం ఇచ్చేంతగా దేవుడు నన్ను కూడాను ప్రేమించాడు మిత్రులారా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ సత్యం తెలియనటువంటి వారు యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటున్నారు అంటే, మా రోగాలు బాగు చేయాలి, మా దెయ్యాలు ఎల్లగొట్టాలి, ఈయన మా దగ్గరే ఉండాలి, ఎటు వెళ్ళటానికి లేదు, మేము మంచి వైద్యుడిని కనుగొన్నాము. ఏమండి, మా ఇంట్లో తాయిత్తులు కట్టుతున్నాడు దేవుడు చక్కగా,
యేసు రక్తం నిండా ఇంటి నిండా పోసేయాలి యేసు రక్తం. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి రాస్తున్నా మోకాళ్ళకి యేసు రక్తం అని. ఎప్పుడు తగ్గినాయా నీకు? మాట్లాడవేంటమ్మా కాంతమ్మ? తగ్గినాయా? ఈ పిచ్చి మానాలి మనకి. ఈ పిచ్చి మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటనంటే క్రీస్తుని నమ్మి విధేయత, లోబడడం, ఇది నేర్చుకోవాలి మనం. విధేయత, లోబడడం అనేది మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. మనల్ని పవిత్రపరిచేటువంటి వాడు దేవుడే, మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వాడు దేవుడే. నేను వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చేవారు మరలా మనం ధ్యానం చేద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి మిత్రులరా. కానీ ఈరోజు దేవుడు నీతో, నాతో, మన అందరితో మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనంటే, యేసు క్రీస్తు శరీరాన్ని, దేవుడు శరీరమును ధరించుకొని ఆయన దేవుడయ్యుండి దేవునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక, ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టి, ఆయన పరలోక సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూలోకానికి శరీరం ధరించుకొని ఎందుకు వచ్చాడు అనంటే దేవుని పని చేయడానికి. ఏంటి దేవుని పని అంటే మనందరికీ స్వార్థ ప్రకటించడానికి, మనందరికీ మారు మనసును ప్రకటించడానికి. మారు మనసు పొందమని దేవుడు నీకు ప్రకటిస్తున్నాడు. నా ద్వారా నీకు ఆ మాటలు చెప్పాడు. నా ద్వారా నీకు ఆ మాటలు ఇప్పుడు కూడా చెప్పాడు దేవుడు. మారు మనసు లేని వారు మారు మనసు పొందండి. బాప్టిజం అంటే, రక్షణ అంటే అదేదో పెద్ద నువ్వు ఏదో ఒక మతం పుచ్చుకుంటున్నట్టు దానికి ఒక నిష్ట, నియమం, తెస్త ఇయ్యం పెట్టుకోమాకండి. అర్థమవుతుందా? దేవుడు చెప్పాడు మారమని, మారండి, అదొకటి చాలు. మారు మనసు అవసరం. క్రీస్తుని నమ్మండి, యేసు క్రీస్తుని నమ్మి మారు మనసు అది ప్రకటించడానికి వచ్చాడు ఆయన. అలా మారు మనసు పొందిన వారిని ప్రత్యేకపరిచి వాక్యంలో ప్రతిష్ఠించడానికి ఆయన వచ్చాడు. పాపుమైనటువంటి నిన్ను నన్ను రక్షించడానికైనా వచ్చాడు. నీకోసం చనిపోయి, నీకోసం సమాధి చేయబడి, నీ గురించి చనిపోయి, నీ గురించి సమాధి చేయబడి, నీ గురించి ఆయన పునరుద్ధరణడే 3వ రోజున తిరిగి లేచాడు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నీ పాపము నుంచి నిన్ను విడిపించి నిన్ను పవిత్రం చేయడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నీకు నిత్యజీవం ఇవ్వడానికి, నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గౌరవ ప్రభావములతో, ఏంటవి? గౌరవ ప్రభావములతో దావీదుని ఎదుర్కొన్నట్టుగా దేవుడు నేను ఎదుర్కొన్నాడు. ఈరోజు గౌరవ ప్రభావములతో ఆయన ఇచ్చిన రక్షణ పొందుకుంటే గౌరవం, ప్రభావం, మహిమ అనేటువంటి మనకు దొరుకుతాయి మిత్రులరా. అవి మీకు అనుగ్రహించబడతాయి. కనుక మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి. మారు మనసు పొంది దేవుడిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. నేను మంచోడిని అయ్యాక యేసుక్రీస్తుని నమ్ముకుంటా, నాకు చదువు ఉంది, ఆ చదువు అయ్యాక నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటా. నువ్వు నమ్మావు ఆల్రెడీ. నీ బాప్టిజం అంటే ఏంటి? నీ విశ్వాసాన్ని బహిర్గతం చేయడం. బాప్టిజం అంటే ఏంటి? నీ లోపల నమ్మకం ఉంది యేసుక్రీస్తు అంటే, దాన్ని బయటికి చెప్పడం. ఇన్వర్డ్ ఫెయిత్, అవుట్వర్డ్ అపీరియన్స్. ఇప్పుడు పెళ్లి సంబంధం ఉంది, ఇది చెప్పు గురించి పెళ్లి సంబంధం చూస్తామా? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారని సమాజానికి ఎలా తెలిసిద్ది? ఎంగేజ్మెంట్ జరిగిద్ది. ఎంగేజ్మెంట్లు అందరూ ఉంటారు కాబట్టి ఇంకా ఆ ఎంగేజ్మెంట్తో ప్రభుత్వ గుర్తింపు వచ్చేస్తుందా? రాదు. ఇంకేం చేయాలి? పెళ్లి చేయాలి. అంటే ఇక్కడ మంగళసూత్రం గుర్తు కాదు. అర్థమవుతుందండి? వాళ్ళ ఇష్టాలు, వారి ఇష్టాలు, వారి లోపల ఉన్న విశ్వాసం, వారు ఒకరినొకరు ఇష్టపడిన సంగతి బయటకు చెప్పడానికి వివాహం, బయటికి చెప్పడానికి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జతపరచబడతారు, ఒకటిగా జీవించడానికి గుర్తింపు ఉంటుంది. అలాగే నీ లోపల ఉన్నటువంటి నమ్మకాన్ని చెప్పడానికి, విశ్వాసం బయటపరచడానికి, యేసుక్రీస్తును అంగీకరించిన సత్యాన్ని చెప్పడానికి బాప్టిజం అనేటువంటి దాన్ని తీసుకోవాలి. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. బాప్టిజం పొందినటువంటి నీవు యేసుక్రీస్తు యొక్క రక్త మాంసంలో, శరీరంలో నువ్వు పాలిభాగస్తుడని. అందుకే ప్రభు బల్లారాధన నువ్వు పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. కనుక ఇంకా మీలో ఎక్కడ ఎవరైనా ఇంకా రక్షణ పొందినటువంటి యవన బిడ్డలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఇప్పటికైనా మీరు యేసుక్రీస్తుని నమ్మి
మారు మనసు రక్షణ పొందండి. అలా మీరు రక్షణ పొంది నిత్య జీవం పొందుకోవాలనేటువంటిదే మా ప్రార్థన, నా ప్రార్థన, సంఘ ప్రార్థన. యేసుక్రీస్తు వచ్చింది కూడా మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా, ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు